అన్నా అన్నా మేము పొట్ట కోసం వచ్చినామన్నా. నా అమ్మ వస్తే బాగుండ్రా, వెళ్ళిపోతుంది. అన్నా ఏమైనా పని ఉంటే ఇవ్వండి అన్నా, బతకడం చాలా కష్టం అవుతుంది. అటుగిట్టి గానలోకి పని ఇస్తే దంద నడుస్తాదమ్మా. అటు పక్కన పోయి అక్కపోరి ప్లీజ్ అన్నా. పోండి అమ్మా పోండి. అరే పోండి అమ్మా పోండి, సపరేట్గా పోండి. సప్పం కట్టి బయటకు పోయి అక్కడ పోయి. ఈ లోకంలో కనీసం పని అడిగితే పని ఇవ్వరు, కడుపు గాలి చేయి జాపితే మనిషి లెక్క కూడా చూడరు. మన పుట్టుకేందో అసలు అర్థమే కాదు. మనుషులు బందట ఎట్రా నీకు నిన్ననే చెప్పారు 26 జనవరి అని. పైసలు పడ్డారా? పైసలు మామ. డబ్బు డబ్బు అని జబ్బుతోని బతుకుతున్నాం మనం. వాళ్ళని కనీసం మనుషుల లెక్క కూడా చూడం. వాళ్ళు మాత్రం జాతీయ జెండాకు సలాం కొడతారు. భయ్ ఎన్నడు మారుతామో ఏమో. ఏం మనుషులన్నా ఇదంతా. మనిషిని మనిషిగా చూసేటోళ్ళు లేడు మళ్ళీ ప్రస్తుతానికి. మనిషిని మనిషిగానే చూడలేనటువంటి మనుషులు ఉన్నటువంటి భారతదేశంలో గణతంత్రం ఏంది, స్వతంత్రం ఏంది, కులం పేర మతం పేర అనేకమైనటువంటి విధ్వంసాలకు దారి తీస్తున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి ఈ దేశంలో. ఇప్పటికిప్పుడు మన కళ్ళ ముందు రోజు చూస్తున్నాం. కుంభమేళకు పోయినటువంటి ఒక ఆడబిడ్డ పూసలమ్ముకునే ఆడతల్లి ఆ మోనాలిసా అని చెప్పి ఆమె కళ్ళ గురించి ఆమె గురించి అనేకమైనటువంటి కామెంట్ చేస్తున్నాం, యూట్యూబ్లో జోరుదారు చూపిస్తున్నాం. కానీ దేశం ఇప్పటికీ భారతదేశం అప్పులలోనే ఉన్నది. ఆర్థిక వ్యవస్థలో అవస్థలతో కూడుకున్నటువంటి సంసారం చేస్తున్నది ఈ భారతదేశం. ఈ భారతదేశ పౌరులకు ఎందుకు బట్టిలేదు? దేశాన్ని ప్రేమించడం అంటే మతాన్ని ప్రేరేపించడం కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే కులాల మధ్యన కుట్రాటం ఎట్టుడు కాదు. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటిది? సగటు మనిషిని ప్రేమించగలగాలి. అరే నాకు అర్థం కాదు. బతకలేక ప్రాణం కంటే విలువైనటువంటి మానాన్ని అమ్ముకొని బతుకుతున్నటువంటి అమ్మలూరు భయ్ మన దేశంలో. సిగ్గుతో తలదించుకోవాలి మనం నిజంగా కూడా. నాకు ఎందుకంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నాకు ఒకసారి అనిపించి గణతంత్రమే ఇది గణతంత్రమే ఘనకీర్తులు గల మన దేశమే, గణతంత్రమే ఇది గణతంత్రమే ఘనకీర్తులు గల మన దేశమే, గతిలేని జనులున్న మన దేశమే, గతిలేని జనులున్న మన దేశమే, ఎన్నటికి మారునో మన దేశము, ఎన్నటికి మారునో మన దేశము. భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మీ సుఖరామ్ నరసన్న, నేను మీ మల్లన్న శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.